మారిన లైఫ్ స్టైల్, ఆహారపు అలవాట్లు, శరీరానికి తగిన వ్యాయామం లేకపోవటం, జన్యుపరమైన సమస్యలు ఉండటం వంటివి మహిళల్లో పీసీఓఎస్, పీసీఓడి రావడానికి కారణాలు. అయితే భారతదేశంలోని చాలా మంది మహిళలు ఈ రెండు సమస్యల్లో ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడుతూనే ఉంటున్నారు. చాలా మందిలో పీసీఓఎస్, పీసీఓడి రెండు ఒకటేనా లేక వేరువేరా అనే అనుమానాలు ఉంటాయి. కానీ పీసీఓఎస్, పీసీఓడి రెండు వేరు. వాటి లక్షణాలు కూడా వేరువేరుగా ఉంటాయి. అవేంటో ఇప్పుడు ఈ స్టోరీలో చూద్దాం. పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. మహిళల్లో ప్రతి నెల జరిగే నెలసరి సమయంలో అండాశయం నుంచి అండం విడుదల కాకుండా అండాశయంలోనే ఉండిపోతే పీరియడ్స్ రావు. అండం విడుదల కాకుండా అండాశయంలోనే ఉండిపోవడంతో దాని చుట్టూ నీరు చేరి బుడగలు వస్తుంటాయని, దాన్నే పీసీఓడి, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటారని నిపుణులు చెప్తున్నారు. పీసీఓడి లక్షణాలు చూసుకుంటే నెలసరి సక్రమంగా రాకపోవటం, బ్లీడింగ్ ఎక్కువగా అవ్వటం, పీరియడ్స్ సమయంలో తీవ్రమైన నొప్పి, బరువు అధికంగా పెరగటం, జుట్టు రాలటం, ముఖం, కాళ్ల మీద అవాంఛనీయ రోమాలు రావటం వంటి లక్షణాలు ఉంటే పీసీఓడిగా అనుమానించి చికిత్స తీసుకోవాలి. ఈ సమస్య ఉన్నవారిలో ఎండోమెట్రియల్ క్యాన్సర్ వచ్చే అవకాశం పెరుగుతుంది. కొలెస్ట్రాల్ అధికమవుతుంది, బీపీ పెరగటం, గర్భస్రావాలు జరిగే అవకాశం, సంతానం కలగకపోవటం, డయాబెటీస్, మానసికంగా ఇబ్బంది పడటం, అసాధారణ గర్భాశయ రక్తస్రావం, పీరియడ్స్ రెగ్యులర్ గా కాకపోవటం. పీసీఓడి కారణాలు చూసుకుంటే ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తినటం, జంక్ ఫుడ్ ఎక్కువగా తినటం, వ్యాయామం చేయకపోవటం, తీపి పదార్థాలు ఎక్కువగా తినటం, మానసికంగా ఒత్తిడి పెరగటం, మెడిటేషన్ చేయకపోవటం వంటి కారణాలు కాగా, ప్రోటీన్లు, విటమిన్లు, ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవటం, చేపలు, గుడ్లు, ఆకుకూరలు క్రమం తప్పకుండా తీసుకోవటం వల్ల పీసీఓడి రాకుండా జాగ్రత్త పడొచ్చు. శరీరంలో ఆండ్రోజన్ లేదా టెస్టోస్టిరాన్ వంటి మేల్ హార్మోన్స్ ఎక్కువగా ఉత్పత్తి అవటం వల్ల హార్మోన్ల సమతుల్యత అనేది దెబ్బతింటుంది. అది కాస్త పాలిసిస్టిక్ ఓవరీస్ సిండ్రోమ్ కి దారితీస్తుంది. అండాశయాలు అధిక స్థాయిలో టెస్టోస్టిరాన్ హార్మోన్ ని ఉత్పత్తి చేసినప్పుడు అండం విడుదలకు అంతరాయం కలుగుతుంది. మన దేశంలో ప్రతి 5 మహిళల్లో ఒకరికి పాలిసిస్టిక్ ఓవరీస్ సిండ్రోమ్ సమస్య ఉందని గణాంకాలు చెప్తున్నాయి. పీసీఓఎస్ వల్ల బరువు పెరగటం, నెలసరి క్రమంగా రాకపోవటం, మొటిమలు రావటం, జుట్టు ఎక్కువగా రాలటం, శరీరం అంతా అవాంఛనీయ రోమాలు రావటం, మూడ్ స్వింగ్స్ వంటివి లక్షణాలుగా ఉంటే పీసీఓఎస్ వల్ల తలనొప్పి రావటం, చంకల్లో, మడతల్లో నలుపు రావటం, టైప్ 2 డయాబెటీస్ సమస్య రావటం, అధికంగా బరువు పెరగటం, గర్భం దాల్చలేకపోవటం వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రాసెస్ చేసిన ఆహారాలు, చక్కెరలు ఉన్న ఆహారాలు, కొవ్వు పదార్థాలు ఉన్న ఆహారాలు తీసుకోవటం మానేయాలి. తీవ్రమైన ఒత్తిడి, ఆందోళన వల్ల హార్మోన్లలో మార్పులు సంభవిస్తాయి. వ్యాయామాలు చేయకపోవడం కూడా పీసీఓఎస్ కి ఓ కారణం. పీసీఓఎస్ రాకుండా ఉండాలంటే మహిళలు తమ హైట్ కు తగ్గ బరువును మెయింటైన్ చేయాలి. డైలీ వ్యాయామాలు చేయాలి. ప్రోటీన్స్, విటమిన్స్ ఉండే ఆహారాలు తీసుకోవాలి. నూనెలు తగ్గించాలి. ఆకుకూరలు, పండ్లు, నట్స్ తీసుకోవాలి. ఈ విధంగా చేయటం వల్ల పీసీఓఎస్ రాకుండా కాపాడుకోవచ్చు.